మనం ఖమ్మంకి వెళ్తే లోక్సభ ఎన్నికలపై ఖమ్మం నేతలు ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ రానున్న ఎంపీ సీట్లపై కూడా కన్నేసినట్లుగా తెలుస్తుంది. ఎంపీ సీట్లను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ వ్యూహం రచిస్తుంది. టికెట్లు ఎవరికి లభించాలో నేతల్లో కూడా ఎంతో ఉత్కంఠ నెలకొంది. ఖమ్మం ఎంపీ టికెట్ కోసం కాంగ్రెస్లో పోటాపోటీ కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. దీని గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి, ఖమ్మంలో ఇప్పుడున్న ఎంపీ సీట్లకి పోటీ ఎలా ఉంది? లక్ష్మణ, ఖమ్మం జిల్లాకు సంబంధించి కీలకంగా కాంగ్రెస్ లో పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. ఇటీవల కాలంలో గత 3 రోజులుగా ఖమ్మం జిల్లా నుంచి ఎంపీ సీట్ ఎవరికి కావాలి అనే అంశం గురించి రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తుల స్వీకరణలో భాగంగా ఖమ్మం జిల్లా నుంచి కూడా టికెట్లు కోరుతూ ఖమ్మం నుంచి కూడా అనేక మంది కూడా టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రధానంగా ఖమ్మం పార్లమెంటు సెగ్మెంట్ లో ఖచ్చితంగా గెలుస్తారు అనేటువంటి నమ్మకంతో కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా ఇప్పటికే విశ్వాసనీయాన్ని వ్యక్తం చేస్తూ ఇక్కడి నుంచి ప్రధానమైనటువంటి పొలిటికల్ లీడర్స్ గా ఉన్నటువంటి మంత్రులుగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వీళ్ళందరూ కూడా కీలకమైన నేతలుగా ఉన్నారు. ఇక్కడ ఖమ్మం జిల్లా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ కి సానుకూలమైనటువంటి పిలుపునిస్తూనే అసెంబ్లీ ఎన్నికల్లోకి సంబంధించి ఖమ్మం జిల్లా నుంచి ఒక కీలకమైన గిఫ్ట్ గా ఇచ్చారు. ఇదే నేపథ్యంలో తెలంగాణ నుంచి కూడా రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియా గాంధీకి తిరిగి గిఫ్ట్ గా ఇవ్వాలని చెప్పేసి అనేటువంటిది కూడా ప్రధానంగా కొంత ఆలోచనతో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు ఖమ్మం నుంచి రాష్ట్రంలోనే కీలకమైనటువంటి నియోజకవర్గంగా ఉన్న ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఈసారి సోనియా గాంధీ అంటే గాంధీ కుటుంబం నుంచి పోటీ చేపించి రాష్ట్రం ఇచ్చినటువంటి తెలంగాణ నుండి అత్యధిక ఎక్కువ మెజార్టీ దేశంలోనే చారిత్రాత్మకమైనటువంటి రిజల్ట్ ఇచ్చే విధంగా ఇవ్వాలని చెప్పేసి అనేటువంటిది కూడా ఇప్పటికే కాంగ్రెస్ ఆ రకమైన కృషి చేస్తూ ఖమ్మం నుంచి పోటీ చేయాలని చెప్పేసి ఒత్తిడి చేస్తా ఉన్నారు. ఇదే నేపథ్యంలో అనారోగ్య సమస్యల వల్ల సోనియా గాంధీ పోటీ చేయని ఎడల ప్రియాంక గాంధీ పోటీ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. ఒకవేళ ఇరువురు కాకపోతే ఇంకెవరు పోటీ చేయబోతా ఉన్నారు అనే అంశం గురించి ఖమ్మం జిల్లా నుంచి ఇప్పటికే దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తులో భాగంగా మాజీ ఎంపీ రేణుకా చౌదరితో పాటు డిప్యూటీ సీఎం సతీమణిగా ఉన్నటువంటి మల్లు నందినితో పాటు మరో కీలకమైన నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడుగా ఉన్నటువంటి ప్రసాద్ రెడ్డి, అదే నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు కూడా తుమ్మల యుగేందర్ ఆ రకమైనటువంటి టికెట్ ఆశిస్తూ ముందుకు పోతా ఉన్నారు. గతంలో ఎమ్మెల్సీ టికెట్ ఆశించి టికెట్ గా ఉన్న కోసం కృషి చేసి ఓటమి పాలైనటువంటి ఎవరైతే ఉన్నారో రాయల నాగేశ్వరరావు ఎవరైతే ఉన్నారో అతను కూడా ఆ టికెట్ ఆశిస్తూ కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఇదే నేపథ్యంలో ఖమ్మంలో కీలకమైన నేతగా వివిసి గ్రూప్స్ ఆఫ్ అధినేతగా ఉన్నటువంటి చెప్పండి, ఆల్రెడీ రేణుకా చౌదరి ఎంతో బలంగా ఉంటారు. అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ వెన్నంటే ఉన్నవారు. మరి ఈ రోజున రేణుకా చౌదరి కాకుండా ఒకవేళ ప్రియాంక గాంధీ కానీ ఎవరైనా పోటీ చేస్తే ఒప్పుకుంటారేమో, కానీ ఎటువంటి పరిస్థితుల్లో తానే పోటీలో ఉంటానని అంతకుముందు కూడా సభాముఖంగా మీడియా ముఖంగా చెప్పిన అటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. మరి రేణుకా చౌదరి ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకుంటారంటారా? సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ మినహా ఎవ్వరు పోటీ చేసినా సరే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని చెప్పేసి ఇప్పటికే రేణుకా చౌదరి ప్రకటించింది. నిన్న ఇటీవల కాలంలో తెలంగాణ పర్యటనకు వచ్చినటువంటి కాంగ్రెస్ అధినేత్రి దీపదాస్ మున్సి, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి దీపదాస్ మున్సి కూడా రేణుకా చౌదరికి కూడా ఆ రకమైనటువంటి హామీ ఇచ్చినట్టు రేణుకా చౌదరి కూడా ఆ రకంగా అప్పీల్ పెట్టినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. అదే నేపథ్యంలో ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో జనరల్ ఓటింగ్ పై ప్రధానమైన కాన్సన్ట్రేషన్ లో భాగంగా కొంత సామాజిక సమీకరణలో భాగంగా ఖమ్మం నుంచి మాత్రం ఖచ్చితంగా రేణుకా చౌదరి సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలే పోటీ చేయాలని చెప్పేసి కూడా ఒత్తిళ్లు వస్తా ఉన్నాయి. అదే నేపథ్యంలో పొంగులేటి ప్రసాద్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కుమారుడుగా ఉన్నటువంటి మరో తుమ్మల యుగేందర్ వీళ్ళిద్దరు కూడా తీవ్ర స్థాయిలో కృషి చేస్తా ఉన్నారు. ఖమ్మం జిల్లా నుంచి ఎలాగైనా సరే పార్లమెంటు నియోజకవర్గం గెలవబోతా ఉన్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియా గాంధీకి గిఫ్ట్ ఇవ్వాలి, దేశంలోనే అత్యధిక ఎక్కువ మెజార్టీ ఇక్కడి నుంచి ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పిసిసి కమిటీ ఆ రకంగా కృషి చేస్తా ఉంది. ఈ ఖమ్మం జిల్లాకు సంబంధించి చైతన్యవంతమైన జిల్లాగా ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ తరఫున ఎవరు పోటీ చేసినా భుజస్కంధాల మీద మేము గెలిపించడం కోసం మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఇప్పటికే ఖమ్మం నగర అధ్యక్షుడితో పాటు వివిధ నేతలు కూడా ఇప్పటికే ప్రకటించారు. అంటే ఖమ్మంలో ఉన్నటువంటి కీలకమైన సమీకరణలో భాగంగా ఇటీవల కాలంలో పార్టీలో చేరతామని దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరూ కూడా ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ లో చేరడానికి మేము ఆహ్వానం పలుకుతున్నామని కూడా చెప్పారు. అంటే రానున్నటువంటి కొద్ది రోజుల్లో జరగబోయే ఎన్నికలు ఖమ్మం నుంచి ఎవరు కాంగ్రెస్ తరఫున పోటీ చేయబోతా ఉన్నారు అనే అంశం గురించి ఇంకా స్పష్టత రావాల్సిన సమయంలోనే
ఇప్పటికే నియోజకవర్గం ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం వ్యాప్తంగా అందరిని కూడా కదిలించి ఛాంపియన్ గా నిలబెట్టాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు యోచిస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేసినా సరే భారీ మెజార్టీ ఖాయం అన్నట్టుగా ఇప్పటికే కార్యకర్తల్లో కానీ జిల్లా వ్యాప్తంగా ప్రజల్లో కూడా జోరుగా ప్రచారం జరుగుతా ఉంది. ఆ రకమైనటువంటి కృషిలో భాగంగానే అందుకోసం ఈ రోజు బళ్ళు బిట్ట విక్రమార్క సతీమణి మల్లు నందిని ఖమ్మం నుండి 500 కార్ల ర్యాలీతోటి హైదరాబాద్ వెళ్లి దరఖాస్తు చేసుకున్నారు. రేపు ఫిబ్రవరి 4న తుమ్మల యుగంధర్ మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు 5,000 మంది తోటి బర్త్డే సెలబ్రేషన్ జరుపుకోవాలి అని ఇప్పటికే ఆ రకం ప్లాన్ చేస్తూ ఖమ్మంలో అన్ని చోట్ల కూడా హోర్డింగ్స్ పెట్టి కూడా జనాన్ని సమీకరించేందుకు రానున్నటువంటి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టుగా పరోక్షంగా ఆ రకమైనటువంటి ఇప్పుడు హింసిస్తా ఉన్నారు. కీలకమైన పొంగులేటి ప్రసాద్ రెడ్డి ఎవరైతే ఉన్నారో దాదాపు 1,00,000 నుంచి 5 లక్షల మంది ప్రజానికాన్ని తోటి తన కుమారుడి వివాహం జరపాలని చెప్పేసి కూడా నిశ్చయించినట్టుగా తెలుస్తుంది. కల్లూరులో ఫిబ్రవరి 18న జరగబోయేటువంటి కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి కాంగ్రెస్ నేతలు మంత్రులు అతిరథ మహారాజులు కూడా హాజరవుతారని చెప్పేసి కూడా అంటున్నారు. మరోవైపున ప్రసాద్ రెడ్డికి టికెట్ ఖాయమని చెప్పేసి ప్రచారం చేసుకుంటుండగా మరోవైపున నందినికి టికెట్ కన్ఫర్మ్ కాబోతా ఉందని చెప్పేసి మరోవైపున వర్గం ప్రచారం చేస్తా ఉన్నారు. ఎవరు టికెట్ లేదు ఖమ్మం టికెట్ నాదని చెప్పేసి కూడా రేణుకా చౌదరి గారు ప్రకటిస్తా ఉంది. ఇదే నేపథ్యంలో వీళ్ళందరూ కాదు అందరు మంత్రులు కూడా నాకు తెలిసిన వాళ్ళు నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉందని చెప్పేసి కూడా మరోవైపున వంకాయలపాటి రాజా ఎవరైతే ఉన్నారో బీబీసీ అధినేత అతను కూడా ప్రచారం చేసుకుంటా ఉన్నారు. మరోవైపున పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనయుడు టికెట్ కన్ఫామ్ అనేటువంటి కూడా మరోవైపున ప్రచారం జరుగుతా ఉంది. ఏదేమైనా సరే ఈ టికెట్ విషయంలో సోనియా గాంధీ ప్రియాంక గాంధీ కనుక పోటీ చేయకపోతే ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసే వ్యక్తి ఎవరైనా సరే ఖచ్చితంగా గెలుపు ఖాయమన్నట్టుగా ప్రచారం జరుగుతా ఉంది. ఇదే నేపథ్యంలో కొంత ఈ అందరూ ఎవరిని పోటీ చేసినా సరే భుజస్కంధాల మీద ఉండి ఖచ్చితంగా ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీని దేశంలోనే అత్యధిక ఎక్కువ మెజార్టీ తోటి పార్లమెంటు ఎన్నికలు గెలిపిస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే ఖమ్మం నగరంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలు వివిధ నియోజకవర్గం చెందినటువంటి కాంగ్రెస్ నేతలు కూడా ఇప్పటికే ప్రకటించారు. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ ఉపేందర్.